హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9. ఇది ప్రోమో 2 చూసానండి ఇప్పుడే. ఓ 50 మినిట్స్ ఆర్ 40 మినిట్స్ బ్యాక్ వచ్చింది. సో, నాకొకటైతే షేర్ చేసుకోవాలనిపించింది. సో, ఇది పాయింట్ మీకు నచ్చినట్టయితేనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా వీడియోని. సో, నా పాయింట్ ఏంటంటే సంజన గారినైతే ఎవిక్ట్ అవ్వమని చెప్పారు. అంటే వాకౌట్ అవ్వమని చెప్పారు. ఎందుకంటే తనకి నచ్చకపోతే అని చెప్పి మీరు క్లియర్‌గా చూసారంటే. సో, తను అసలు ఏం మాట్లాడారు? మనకు చూపించినంత వరకు ఒకటే ఒక మాట్లాడారు. మీరిద్దరూ రాత్రి కూడా అంటుకొని కూర్చుంటుంటే నాకు డిస్కంఫర్ట్‌గా ఉంటోంది అని. సో, ఈ మాటలో తప్పే ఉంది? ఈ పర్టిక్యులర్ క్వెషన్‌లో తప్పే ఉంది. దాని తర్వాత రీతూ చౌదరి ఏమన్నదో అన్నది కట్ చేసేశారు. తిను ఇంకేమైనా బూతులు మాట్లాడిందా? లేకపోతే ఇంకేదైనా అసభ్యకరంగా అన్నదా అన్నది మనకి చూపించలేదు. సో, ఇక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ చేయాల్సి వచ్చిందా? లేకపోతే చేసేసారా అనడానికి అసలు మనం చూడలేదా? హైయెస్ట్ టీఆర్‌పీ వచ్చిన సీజన్ అని జెప్పారు. ఆఫ్టర్ సీజన్ 4 వచ్చింది అన్నప్పుడు వీళ్ళందరూ చూసారు గదా! ఆల్రెడీ ట్రోల్సు లేకపోతే మీమ్సు నచ్చిన వాళ్ళు ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేసుకున్నారు. ఇవన్నీ జరిగాయి కదా! సో, అప్పుడు అంటుకుని కూర్చున్నది, లేకపోతే చేతులు కాళ్ళ సందుల మధ్యన పెట్టింది ఇవన్నీ ఎవరు చూడలేదా? వాళ్ళందరూ చూసారు గదా! చూసినప్పుడు అప్పుడు లేనిది ఇప్పుడు వాళ్ళు అలా ఎందుకు అంటే తిను డిస్కంఫర్ట్ ఫీల్ అయింది. తినే ఒపీనియన్ జెప్పింది. దీంట్లో అసభ్యకరంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసేదేముంది? వాళ్ళు చూపించిందే ఈమె అడిగింది కదా! తప్పే ఉందంది. అంటే చూసింది అడగకూడదా? ఓన్లీ జస్ట్ ఫర్ టీఆర్‌పీ ఆర్ షో వాళ్ళేమనుకుంటున్నారంటే బయటన ఇలాంటివి చెప్తే ఏదో జరిగిపోతోందని చెప్పి బురద జల్లేస్తారు అని చెప్పి వాళ్ళకి భయపడిపోయి బ్లేమ్ మొత్తం గూడా సంజన పైనకి నెట్టేస్తున్నారు. ఒకవేళ తీర్పు చెప్పాలి సంజన తప్పు, రీతూ చౌదరి వాళ్ళది రాంగు అంటే గనక అసలు ముందర రీతూ చౌదరి ఎందుకు రెచ్చగొడుతున్నావు? ప్రతిదానికి సంజనాని ఎందుకు తీసుకొస్తున్నావు? అని చెప్పి క్వెషన్ అడగలేరా? జస్ట్ టీఆర్‌పీ స్టంట్స్ అండి ఇది. నువ్వు తనూజాని ఎందుకు కనుక్కున్నావు? నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ బిల్డ్ చేయడానికే నువ్వు కనుక్కున్నావు అని జెప్పి అంటున్నారు. మరి తనూజ ఏం జేసింది? తనూజ కూడా అక్కడ చెప్పింది గదా! ఏమో ఫ్రెండ్స్ కన్నా ఎక్కువేనేమో మనకి తెలీదది. కానీ వాళ్ళేమనుకుంటే మనకెందుకు అన్న వర్డ్ ఏసారు గానీ, దాని ముందర తర్వాత ఏమన్నాదో ఏంటి ఏం వేయలేదు మనకి. ప్లస్ అది కాకుండా సీక్రెట్ నామినేషన్ అప్పుడు ఏం జేశారు తను? తను చెప్పిందేంటి? ఇదే కదా చెప్పింది. డీమాన్ పవన్ గురించి వీళ్ళిద్దరూ ఎప్పుడు కొట్టుకుంటారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసుంటారు. నాకు అన్నాయింగ్‌గా ఉంది అంటే, ఆమె అదే చెప్పింది. అంటుకొని కూర్చుంటారు, లేకపోతే కొట్టుకుంటారు, అరుస్తారు, ఇవే చేస్తూ ఉంటారు. అంతకన్నా గేమ్ ఏముంది అని క్వెషన్ అడిగితే, ఆమె మాత్రం వాకౌట్ చేయమని జెప్తున్నారు. అసలు కావాలని టార్చర్ పెట్టడానికి కాకపోతే ఏముందండి సంజనని? ఫస్ట్ 20 డేస్‌లోనే ఆమెనేమో సీక్రెట్ రూమ్‌లో పెట్టారు. దాని తర్వాత సాక్రిఫైస్ పేరుతోటి నలుగురిని కట్టిపడేసేటట్టు, నలుగురు కాళ్ళ దగ్గర కట్టిపడేసేటట్టు చేశారు. అక్కడ టీఆర్‌పీ గురించే ఆలోచించారు. ఎందుకంటే సంజన అప్పటికే హైలో ఉంది. ఎప్పుడైతే తను హైలో ఉందో తనూజకి, సుమన్ శెట్టికి వీళ్ళకి అడ్డయిపోతుంది. సో, ఖచ్చితంగా మనం కాపాడేసుకోవాలి వీళ్ళని అని చెప్పి తననక్కడ అంటే పడుకోబెట్టేశారు. తర్వాతేమో ఫైర్ స్టార్మ్ తీసుకొనొచ్చేసి ఒక 2, 3 వీక్స్ ఏమో డైరెక్ట్ నామినేషన్స్ లేకుండా సాక్రిఫైస్ పక్కన పెట్టండి. డైరెక్ట్ నామినేట్ చేస్తే ఉండేదేమో. తిని యొక్క ఒపీనియన్ చెప్పేదేమో అప్పుడే. మీరు చేస్తుంది నచ్చలేదని. బట్ రమ్య మోక్ష వచ్చినప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ చేసిందేమన్నా ఉందా? నోరు మంచిదైతే ఎందుకు వెళ్ళి ఏంటది ఆహ్, సీక్రెట్ రూమ్‌లో ఎందుకేశారు? డైరెక్ట్‌గా బయటనే చెప్పొచ్చు కదా! సీక్రెట్ రూమ్‌లో కళ్యాణ్ పడాలాకి చెప్పారనమాట. ఎందుకంటే అది కళ్యాణ్ పడాలా కొద్దిగా హై వస్తున్నాడు. జై జవాన్, జై కిసాన్ అన్న నినాదంతోటి వీళ్ళు ఆయనకి ఇది చేసుకోవచ్చు. విన్నర్ అయితే కొద్దిగా చెప్పుకోవడానికి అదే సంజన విన్ అయితే ఏముంటుందని చెప్పి చేస్తున్నట్టుగానే ఉంది. అంటే తిను విన్ అవ్వడం గురించి కూడా కాదు. తిను విన్నర్ ఎలాగో లేదు. ఏముంది తినకి ఎవరు ఫాలోవర్స్ లేరు, ఫ్యాన్స్ లేరు, లేకపోతే అడిగేవాళ్ళు లేరు అని జెప్పి ఇంక సరే ఏదో ఒకటి చేద్దాంలే అని జెప్పి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి మాధురి వచ్చి ఏమన్నారు? అన్‌హెల్తీ బాండ్, ఇంప్యూర్ బాండ్ ఇవి చెప్పినప్పుడు అవి ఏంటది? అన్‌హెల్తీ, ఇంప్యూర్ అంటే ఏంటి? అవే గదా! ఆమెని ఏమన్నా అన్నారా?
ఆమెకి బయటున్న పలుకుబడికి భయపడిపోయి ఎందుకొచ్చింది అని జెప్పి ఆమెను ఒకటే మాట, "అలా అనకండి, నోరు మంచిదైతేనే ఇదవుతుంది. జాగ్రత్తగా ఉండండి" అని జెప్పి బుజ్జగించి జెప్పారు. అదే సంజన విషయానికెందుకు టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా అసలు సెల్ఫ్ ఎవిక్ట్ అవుతానని చెప్పిందంట. వచ్చిన టాక్ అయితే గనక సెల్ఫ్ ఎవిక్ట్ నేనవుతాను అని. కానీ నాగార్జున గారి పరువు పోతుంది. హోస్ట్ అడగంగానే ఎళ్ళిపోయిందంటే ఇంక బయటికెళ్ళిన తర్వాత ఈళ్ళందరూ బురద జల్లేస్తారు. మళ్ళీ ఎన్ని క్వెషన్స్ వచ్చేస్తాయి. అనవసరంగా లేనిపోని గోలెందుకు అని జెప్పి తనని బతిమలాడించి కూర్చోబెట్టించారంట. అవన్నీ ఇప్పుడు ఎడిటింగ్‌లో ఎలాగైనా తీసేస్తారు. మళ్ళీ తనే ఒప్పుకుంది. సారీ సార్ నేనే ఆహ్, చ ఇది చేశాను సారీ అని జెప్పి ఒప్పుకునేటట్టు చేసి అదొక బిట్ ఏస్తారు. ఎందుకొచ్చిందిది? ఒక ఆమె ఫ్యామిలీ వీక్‌ని కావాలని కట్ చేసి తెలుసు. ఫ్యామిలీ వీక్ ఆమెకి ఇదవుతుందని తెలుసు. అది పిండుకుందామని తెలుసు అని జెప్పి. సో, ఎందుకు టార్చర్ మీద టార్చర్ పెట్టి అదే ఇదని చెప్పడం ఎందుకు? ఆమెకి ఒళ్ళుంది. అదేంటది ఒక మదర్ యొక్క అది గూడా ఏమో ఒక 2, 3 ఏళ్ళు అయిన తర్వాత వరకు కూడా వాళ్ళ బాడీ సెట్ అవ్వదండి. ఆమె జస్ట్ 6 మంత్స్, 5 మంత్స్ బేబీని వదిలొచ్చారంటే వితిన్ 1 ఇయర్‌లోనే కదా! సో, అలాంటి మామ్‌కేమో ఇచ్చే టాస్కుల గురించి ఇప్పుడు బొమ్మ టాస్క్ పట్టుకుని అంటే నచ్చ నచ్చనప్పుడు ఎందుకొచ్చారు అనకండి. నచ్చి పిల్లల గురించి గాని, లేకపోతే ఫ్యామిలీ గురించి గాని ఎవరు ఏదైనా గూడా పేరెంట్సే కష్టపడతారది. వీళ్ళందరూ ఇప్పుడు చెప్తారు గదా! సో కాల్డ్ రివ్యూయర్స్ గాని, లేకపోతే ఏంటికి ఎందుకు నచ్చకపోతే రావద్దు. లేకపోతే కొంతమంది యూత్ ఫ్యాన్స్ ఉంటారు గదా! వాళ్ళేమంటారంటే ఫ్యాన్సో, పీఆర్‌లో ఏదన్నా బురద జల్లడానికి తనకి నచ్చనప్పుడు ఎందుకొచ్చిందంటారు. నచ్చనప్పుడు రావడం గాదు. నచ్చనప్పుడు మరి ఆర్మీ వదిలేసి ఎందుకొచ్చాడు? లేకపోతే షోస్ చేసుకోకుండా ఎందుకొచ్చింది తనూజ? ఎందుకంటే వాళ్ళకొక గోల్ పెట్టుకొని వాళ్ళేదో ఏంటనేది ప్రూవ్ చేసుకోవడానికి తనెంత జెన్యూనో చెప్పుకోవడానికి వస్తారు. అలాగే వచ్చింది తను. అదైతే అదేంటది బొమ్మ టాస్క్ పెట్టేసి నువ్వు బొమ్మలు పట్టుకోలేవు కదా! అని చెప్పి ఆమె చేసిన చీప్ ప్లే లేకపోతే ఏదో ఒక ప్లే గేమ్ మాస్టర్ మైండ్ లాగా అక్కడ దివ్య చెప్పించింది కాబట్టి ఈమె మాట్లాడింది. అక్కడి నుంచి వీళ్ళకి రైవల్రీ పెరిగిపోయిందని చెప్పి వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే అక్కడ ఆహ్, ఎందుకు అడ్డుకట్ట వేయలేదు. ఎందుకంటే ఈ సాక్రిఫైస్ గోల్‌లోనే 6 వీక్స్ నుంచి 11థ్ వీక్ వరకు అదే చేశారు. 10థ్ వీక్ తన ఫ్యామిలీ వచ్చిన తర్వాత 11థ్ వీక్‌లో తన ఫ్యామిలీ వచ్చిన తర్వాత షీ ఈజ్ సో ఇప్పుడేంటంటే అట్‌లీస్ట్ ధైర్యం వచ్చింది. అంతవరకు ఏంటంటే నన్ను పంపించేస్తారు. నన్ను పంపించేస్తే ఏమవుతుంది? నా ఫ్యామిలీ రాదు. ఆ గోల్ గూడా నేను రీచ్ అవ్వలేనన్న భయంతోటి ఉంటారు గదా! అందుంచే ఉన్నారు. అదీ కాక చెప్తున్నా గదా! డైరెక్ట్ నామినేషన్ ఎన్ని సినారియోస్ వచ్చింది. ఎంతమంది టార్గెట్ చేశారు. 'రాము రాథోడ్', 'సుమన్ శెట్టి', 'భరణి', 'తనూజ', కళ్యాణ్ పడాల, 'రీతూ చౌదరి' 2 టైమ్స్ చేసినప్పుడు వీళ్ళకి ఎంతమందికి ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటే ఎంతమందికి రిటార్డ్ చేయాలి తను. అసలు నాకైతే మ కావాలని టీఆర్‌పీ స్టంట్స్ గురించి ఆలోచించి చేసినట్టే ఉందే తప్పితే ఇక్కడ సంజనాని అంత బ్లేమ్ చేసేదేముంది? నువ్వు మాట్లాడింది తప్పమ్మా! నీకు డిస్కంఫర్ట్ ఉంటే ఏదో ఒకటి ఆలోచించి చెప్పు. ఇది అడగొచ్చు గానీ లేకపోతే ఎందుకసలొచ్చింది? ఎందుకు ఆ టాపికొచ్చింది? అని చెప్పి ఫస్ట్ నుంచి ఆహ్, ఆహ్, బు బు ఏంటది ఫుటేజ్ మొత్తం గూడా రా ఫుటేజ్ వెయ్యండి. వితౌట్ ఎడిటింగ్. అప్పుడు ఎవరు స్టార్ట్ చేశారు? ఎందుకు స్టార్ట్ చేశారో అర్థమవుతుంది. 'పతివ్రత శిరోమణి' అని చెప్పి ఆమె క్యారెక్టర్‌ని ఇది చేయడం బ్యాడ్ కాదా? అదెందుకు రైజ్ చేయరు క్వెషను? నువ్వెందుకన్నావు రీతు? నీకేం హక్కుంది? ఒక మదర్ అది గూడా మ్యారీడ్ అమ్మాయి వుమెన్‌ని పతివ్రత శిరోమణి అనడం ఎవరు అనరు. ఒకవేళ ఆమె ఇదే అనుకుంటే గనక ముద్దలు పెట్టింది ఇది ఆమెని ముద్దలు పెట్టి ఇప్పుడు పొడుస్తోంది, వెన్నుపోటు పొడుస్తోందని బయటన అన్నవాళ్ళు, ఆమె అనకముందరే ఈమె లాస్ట్ 2 వీక్స్ బ్యాకే అన్నారంట. అదెందుకు కట్ చేశారు? ఎందుకంటే ఆ వర్డ్ యూజ్ చేయకూడదు అని చెప్పి వాళ్ళకి బ్యాన్ వర్డ్స్‌లో కొన్నుంటాయి కాబట్టి అది యూజ్ చేయకూడదని అది ఎడిటింగ్‌లో లేపేశారు. అది వెయ్యలేదు. ఎందుకొచ్చిందిది? ఈ స్టంట్స్ అన్నీ చేసుకుంటే గనక ఆమెకి వచ్చే నష్టం ఏం లేదు. ఆమెకి ఓటింగ్ పడినా, పడకపోయినా ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ తోటే ఉంటుంది. మిగిలిన వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయి వాళ్ళెలా బిహేవ్ చేస్తారో మనం చూస్తూనే ఉన్నాం. ఓన్లీ గేమ్ షో గురించి. బట్ ప్రస్తుతానికైతే ఆమె ఏమి వాక్డ్ ఔట్ ఏమి అయిపోలేదండి. ఆమె నిర్ణయం చెప్పిందంట. బట్ నేనైతే ఏమి తప్పు చేయలేదు. నేను చూసిందే మాట్లాడానన్నా గూడా నాగార్జున గారు లేదు నీ మీద నింద నీ మీద గూడా పడింది కాబట్టి నువ్వది క్లియర్ చేసుకొని సారీ చెప్పు. దాని తర్వాత ఆడియన్స్ చూస్తారు ఓటింగ్స్ ద్వారానో లేకపోతే ఏంటా అన్నది చెప్పారంట.
సో ఇదండి, చూద్దాము ఏ విధంగా ఎపిసోడ్‌లో అయితే మనకి ఎంతవరకు చూపించారు, ఏ విధంగా తనని సాల్వ్ చేయడానికి ట్రై చేశారో నాగార్జున గారు. బట్ నాగార్జున గారుకి సంబంధం ఉండదు. 'బీబీ' గురించే చెప్తున్నా. 'బిగ్ బాస్' అయితే కొద్దిగా చీప్ టీఆర్‌పీ స్టంట్స్ అయితే చేసిందన్నట్టు అనిపించిందనమాట నాకైతే. సో మళ్ళీ ఎపిసోడ్ రివ్యూతో కలుద్దాం. బాయ్.